పరకాల పట్టణంలో రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 2-3 రోజులుగా ఎరువుల కోసం క్యూలలో నిలబడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు వదిలి యూరియా కోసం పొద్దంతా లైన్లో నిలబడుతున్నాం. ఎన్ని ఎకరాలు ఉన్నా 2 బస్తాలు ఇస్తున్నారు. అది ప్రైవేట్ డీలర్ల వద్ద కొంటే లింక్ చేసి అవసరం లేని మందులు కూడా బలవంతంగా కొనిపిస్తున్నారని వాపోతున్నారు. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులపై అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. యూరియా కొరతతో అల్లోకల్లోలంగా ఉన్న రైతుల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీతారాంపురం గ్రామం అది పరకాల మండలం. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. 4 ఎకరాలు పత్తి పెట్టినా యూరియా బస్తాలు కావాలని శనివారం నుంచి తిరుగుతున్నాం సార్. 4 రోజులు తిరిగితే ఇలా లైన్ అని ఇలా పెట్టిండ్రు. లైన్లో చూస్తే వస్తారు లేకుండా అయిపోయినాయి. బస్తాలు షార్టేజ్ అంటారు. మా పరిస్థితి యూరియా గురించి మాకు రంది అవుతుంది. మేము పొద్దుగా వచ్చి తిండి లేక తికం లేక లైన్లో ఉండి కాళ్ళని వస్తాను సార్. మాకు యూరియా ఫుల్ చేయాలని ఈ సార్లను కోరుతాను. నాకు ఉండబడింది 8 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఇష్యూలో బస్తాలు యూరియా దొరకక సతమతమయ్యి నా కొడుకు నా భార్య నా కోడలు మేమందరం ఇప్పుడు 4-5 రోజుల నుంచి క్యూ కట్టి అన్నం లేక నీళ్లు లేక మహా ఇబ్బంది పడుకుంటూ వ్యవసాయం చేయాలంటే రైతు చేయాలన్నా చచ్చిపోవాలన్నా ఏందో అనేది మాకే అర్థమైతలేదు. ఈ ప్రభుత్వం అనేది ఏంటిది, ఎందుకు ఇది? అప్పుడు ఓట్ల అవసరం ఉన్నప్పుడు ఓటు కావాలి, ఇప్పుడు రైతు అవసరం లేదు. ఆ రైతు ఏం చేసుకుంటా బతుకుతాడు? కష్టం చేసుకుంటే బతుకుతాడు. ఆ రైతు వచ్చి ఇక్కడ మార్కెట్లో ఉంటే వాని వ్యవసాయం ఎట్టుకోవాలి, వాని బావి ఎట్టుకోవాలి, వాని నీళ్ళు ఎట్టుకోవాలి, వాని వ్యాపారం ఎట్టుకోవాలి. అందుకోరానికి గవర్నమెంట్ ఇప్పటికైనా రైతును కనువిప్పుగా చూసి రైతుకు ప్రతి డిఏపి కానీ యూరియా కానీ ప్రతిదీ అందియాలని మేము చాలా వరకు కోరుకుంటాము. నా పేరు శ్రీనివాస్, పరకాల మండలం వ్యవసాయ అధికారి మరియు ఇన్ఛార్జ్ డిఏ పరకాల. ఇప్పుడు ప్రస్తుతం పరకాల మండలంలో మనకు ఇప్పటివరకు 600 టన్నుల వరకు సొసైటీల ద్వారా తెప్పించడం జరిగింది. 60-40 రేషియోలో మనకు అలాట్మెంట్ జరుగుతుంది. ప్రైవేటు పార్టీ మరియు సొసైటీల ద్వారా మనం 60% మనం రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి దాని ద్వారా ప్రైవేట్లో కూడా ఈ రోజున చూస్తే మనకు 60 టన్నుల వరకు మనకు ప్రైవేట్ డీలర్ షాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు కూడా మనం మాదారం సొసైటీ మరియు పరకాల సొసైటీ ద్వారా నిన్న పరకాల సొసైటీ ద్వారా కూడా మనం 444 బస్తాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మాదారం సొసైటీ ద్వారా కూడా పరకాల మరియు నడి కూడా ఎక్కువగా ఉన్న విలేజ్లు కూడా ఈరోజు ఈ పరిధిలో ఉన్న సొసైటీ పరిధిలో ఉన్న విలేజ్లకు కూడా మేము ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదు. మన పరకాల టౌన్లో కానీ మనకు అందుబాటులో ఉన్నాయి. 50 టన్నుల దాకా మనకు ప్రైవేట్ డీలర్ షాప్లో అందుబాటులో ఉంది. ఎవరైనా కొరత సృష్టించినట్టయితే కుటుంబ కొరత మరి లేదంటే వాళ్ళు లింకులు పెట్టి రైతులకు అమ్మినట్టయితే ఎలాంటి ఫిర్యాదులు ఉన్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం ప్రైవేట్ డీలర్ పైన. మరి మేము ప్రస్తుతానికి మేము సొసైటీ ద్వారా అగ్రో ద్వారా రైతులకు మేము ప్రతి మరుసటి అంటే ఆల్టర్నేట్ డేస్ కూడా మేము తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఎలాంటి కొరత అయితే ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతం ఉన్న పంట పరిస్థితులలో బట్టి చూస్తే వరి నాట్లు దాదాపు మూయించే పరిస్థితుల్లో ఉన్నది కనుక మరి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్లో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితులలో మేము ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్ డేస్లో మేము సొసైటీల ద్వారా మేము యూరియా అలాట్మెంట్ తీసుకొని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. కృత్రిమ కొరత సృష్టించిన ప్రైవేట్ డీలర్ పైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది.